కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. అష్టమ శని పూర్తయింది. అలాగే గురువు వ్యయంలోకి, అష్టంలోకి రాహు రాబోతున్నారు. కొన్ని మంచి ఫలితాలు సంభవించే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. సినిమాలో ఉన్న వారికైతే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అందరూ సహోద్యోగులతో కలిసి పనిచేసే విధంగా ఈ వారం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. అయితే సంతానం కాని వారికి సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, గృహ నిర్మాణం సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా, డాక్యుమెంటేషన్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తిలో చదువుకోవాలనుకునే వారికి, ఎలక్ట్రానిక్స్ రంగంలో చదువుకోవాలనుకునే వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వాటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షా సమయంలో కాస్త ఆందోళనకు గురవుతారు. ఏదైనా సరే తల్లిదండ్రుల సలహాలు, గురువుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిదీ భయపడుతూ వెనకడుగు వేయకండి. ఈరోజు ఒక వెనకడుగు వేసామంటే 10 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఒక అడుగు ముందుకు వేస్తే అడుగు ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభించే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు లక్ష్మీ తామరవృత్తితో దీపారాయణ చేయండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏదైనా మనం చేస్తే పూజ కావచ్చు, కార్యక్రమం కావచ్చు, మన సంకల్పం మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తామో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైనా సంకల్ప సిద్ధితో చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.